హలో అందరికీ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ అన్నిట్లో అందరికీ మనకి ఇష్టమైనది దోశ అండ్ ఇడ్లీ. సో దోశ అయితే మంచిగా క్రిస్పీగా ఎలా రావాలో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఒక చిన్న టిప్తోనే దోశ మాత్రం మంచిగా మన హోటల్లో దొరికే దోశలానే ఉంటుంది. ఈ పిండి అయితే మన ఒక గ్లాసు మినపప్పుకి 3 గ్లాసు బియ్యం పోసి ఆ తర్వాత అయితే ఇలా థిక్గా అయితే మన బ్యాటర్ రావాలి. ఇప్పుడైతే మనం పెనంని వేడి చేసుకోవాలి. ఒక చిన్న టిప్ చెప్పా కదా, సో ఇప్పుడే అన్నమాట మనకి స్మూత్గా రావాలంటే దోశకి ఆయిల్ వేడి చేసుకోవాలి అండ్ క్రిస్పీ రావాలంటే వాటర్ మాత్రమే యూస్ చేయాలి. సో ఇప్పుడైతే మనం పెనం వేడైనాక ఇలా వాటర్ వేసాక ఆ తర్వాత అయితే అవి ఆరిపోయినాక మన దోశ బ్యాటర్ని అయితే ఇలా పోసుకొని మంచిగా రౌండ్గా షేప్గా అయితే చేసుకోవాలి. మసాలా దోశ అన్నప్పుడు మసాలా ఉండాలి కదా, సో ఇది మన మసాలా బ్యాటర్ అన్నమాట. ఇదైతే మన టమాటో పేస్ట్ ఇంట్లో చేసింది, మంచిగా తాలింపు పెట్టి చేసిన పేస్ట్ అన్నమాట. ఈ పేస్ట్ రెసిపీ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, సో చూసేయండి. ఇప్పుడైతే ఈ పేస్ట్ని ఇలా మంచిగా దోశ పైన అయితే మంచిగా రుద్దేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఉందో. వాటిపైననే కొన్ని ఆనియన్ ముక్కలు అయితే అలా అలా అక్కడ అయితే చల్లేసుకోవాలి. వీటితోనైతే టేస్ట్ ఇంకా సూపర్ ఉండిద్ది. ఇప్పుడైతే మనం దోశ తిప్పేసుకుంటే అయిపోయిద్ది, మనకి ఇక క్రిస్పీగా ఉండదన్నమాట ఇది. ఇప్పుడు వీటిని అయితే మనం కొన్ని ఆనియన్స్, మన పచ్చడి అండ్ శనగకాయల పచ్చడితోనైతే ఈ క్రిస్పీ దోశని ఎంజాయ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండ్ మెయిన్ ఏంటి అంటే వాటర్ మాత్రమే యూస్ చేయాలి. ఆయిల్ యూజ్ చేస్తే మాత్రం మనకి అయితే దోశలు మెత్తగా వచ్చేస్తాయి. సో అందుకే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇంట్లోనే ఇలా హోటల్లో దొరికే దోశలు అయితే రెడీ చేసుకోవచ్చు.